ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలంటైన్స్ డే ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వ్యక్తికి ఈ రోజే లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఇంతకీ ప్రేమికుల రోజు ఎలా మొదలైంది? వాలంటైన్ ఎవరు? ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకుంటారు? వాలంటైన్ పేరు ప్రేమికుల రోజుకు సినోనిమ్గా ఎందుకు మారిపోయింది? అసలు ఈ వాలంటైన్ ఎవరు? వాలంటైన్ ఎవరన్న దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే సెయింట్ వాలంటైన్ ఒక క్రైస్తవ పాస్టర్ 3వ శతాబ్దంలో రోమ్ నగరంలో ఉండేవాడు. 3వ శతాబ్దంలో రోమ్ పట్టణాన్ని క్లాడియస్ II అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన అంటే చాలా మందికి ఇష్టం ఉండేది కాదు. క్లాడియస్ తన రాజ్యం కొరకు పెద్ద సైన్యాన్ని తయారు చేయాలని అనుకున్నాడు. కానీ సైన్యంలో చేరితే తమ భార్యను పిల్లలను విడిచి వెళ్ళాలి కాబట్టి రాజ్యంలోని మగవారికి ఆ సైన్యంలో చేరటం ఇష్టం ఉండేది కాదు. ఇది క్లాడియస్ చక్రవర్తికి తెలిసింది. దానికి ఆయన ఒక వ్యతిరేకమైన ఆలోచన చేసి ఒక రూల్ పెట్టాడు. అదేంటంటే ఇక నుండి రాజ్యంలోని యువకులు ఎవరూ పెళ్లి చేసుకోకూడదు. యువకులందరూ తప్పక సైన్యంలో చేరాలి. అతను తన రాజ్యంలో మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న అభిప్రాయంతో పెళ్లిలను నిషేధించాడు. ఈ రూల్ కూడా రాజ్యంలో ఎవరికీ నచ్చలేదు. వాలంటైన్కు కూడా ఈ రూల్ నచ్చలేదు. ఈ వాలంటైన్ ఒక చర్చ్ పాస్టర్. అతను చేసే సేవలో అతనికి ఇష్టమైన సేవ పెళ్లి చేయటం ఒకటే. చక్రవర్తి ఆ రూల్ అమలు పరిచినప్పటికీ యువకులు పెళ్లి చేసుకోవడం మానలేదు. ఆ పెళ్లిలన్నీ రహస్యంగా వాలంటైన్ ద్వారానే జరిగేవి. ఒకరోజు రాత్రి రహస్యంగా ఒక పెళ్లి చేస్తుంటే సైనికులు వచ్చి వాలంటైన్ను బంధించి తీసుకుపోయి జైల్లో వేసి మరణశిక్ష విధించారు. అయినా వాలంటైన్ ఆ జైలులో సంతోషంగా గడిపేవాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఎంతోమంది యువజంటలు యువకులు వాలంటైన్ను చూడడానికి పలకరించడానికి జైలుకు వస్తూ ఉండేవారు. ఆ విధంగా వారు వాలంటైన్ను జైల్లో కలుసుకోవడానికి వస్తూ పువ్వులు, పండ్లు, చాక్లెట్లు, కవితలు, బహుమానాలు ఇచ్చి వాలంటైన్ను ప్రశంసించేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే జైలు అధికారి కుమార్తె అయిన ఆస్టీరియస్ కూడా వాలంటైన్ను పలకరించడానికి వచ్చింది. ఆమె అంధురాలు. అప్పుడు ఆమె తండ్రి ఆమె కొరకు దైవాన్ని ప్రార్థించమని కోరగా వాలంటైన్ ప్రార్థించాడు. ఆమె కొరకు ప్రార్థించిన తర్వాత దైవం ఆమెకు చూపు ఇచ్చాడని నమ్ముతారు. అప్పటి నుండి తన తండ్రితో ఆస్టీరియస్ తరచుగా వాలంటైన్ దగ్గరకు వస్తూ ఉండేది. వారిద్దరూ ఎన్నో గంటల సమయం ఆధ్యాత్మికంగా గడిపేవారు. ఆ విధంగా ఆమె వచ్చి జైల్లో కలుస్తూ ఉండడం వాలంటైన్ మెంటల్ పీస్ కోసం ఎంతో దోహదపడింది. అలా ఒకరోజు వాలంటైన్ను శిక్షించే దినం వస్తుంది. ఆ రోజున చివరిగా తన స్నేహితురాలికి చివరి లేఖ వ్రాసి అందులో ఆమె వాలంటైన్ పై చూపిన స్నేహానికి, మంచితనానికి కృతజ్ఞతలు తెలిపి చివరగా లవ్ ఫ్రమ్ యువర్ వాలంటైన్ అనే సంతకం చేశాడు. వాలంటైన్ ఉత్తరం రాసిన రోజు మరియు చనిపోయిన రోజు ఫిబ్రవరి 14 క్రీస్తు 269. అప్పటి నుండి ప్రతి సంవత్సరము నూతన వధువరులు యువకులు వాలంటైన్ను జ్ఞాపకం చేసుకుంటూ మెసేజ్ పంపుకోవడం, దానిలో లవ్ ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని చివరి సంతకం చేయడం వాడుకలోకి వచ్చింది. చనిపోయిన వాలంటైన్ పెళ్లిళ్ళు చేయించాడు. కానీ నేడు చాలామంది అతని పేరు మీద స్వార్థపూరితమైన వ్యామోహాలకు వాలంటైన్స్ డేతో విచ్చలవిడి శృంగారం, మద్యపానం సేవిస్తూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఈ వాలంటైన్స్ డే ఇది ఎలా డెవలప్ అయిందంటే ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లూపర్కాలియా అనే వేడుక చేసుకునే వాళ్ళు. ఈ వేడుకలో భాగంగా ఒక్కో కాగితంపై ఒక్కో అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్సులో వేసేవారు. తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ బాక్సులోంచి చీటీలు తీసేవారు. ఆ స్లిప్లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఆ ఫెస్టివల్లో అతనికి ప్రేయసిగా ఉండాలి. ఇలాంటి జంటలు కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునేవాళ్ళు. ఈ విధంగా ఈ రోమన్ల సాంప్రదాయం నుంచే వాలంటైన్స్ డే వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు. ఈ వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14న ఎందుకు జరుపుకుంటారంటే రోమన్ల ఈ ఫెస్టివల్ని క్రైస్తవ సాంప్రదాయంగా మార్చాలని భావించింది. ఫిబ్రవరి 14న సెయింట్ వాలంటైన్ చనిపోయారు. అతనికి గుర్తుగా ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలని చర్చి వ్యవస్థ చెప్పడంతో ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రజలు క్రమంగా సెయింట్ వాలంటైన్స్ పేరు వాడడం మొదలు పెట్టారు. క్రమంగా అది వాలంటైన్స్ డేగా స్థిరపడిపోయింది. ఈ వాలంటైన్స్ డేని మొదటగా క్రీస్తు 496 సంవత్సరంలో జరుపుకున్నారని కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు. అయితే నా సోదర సోదరీమణులారా, ఈ ప్రేమికుల రోజుకు హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రేమికుల రోజుకి ఇస్లాం ధర్మానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రేమికుల రోజుకి మరికొన్ని మతాలకు కూడా ఎలాంటి సంబంధము లేదు. ఇది ఒక పాశ్చాత్య విష సంస్కృతి తప్ప మన భారతదేశ సంస్కృతి ఎంత మాత్రం కూడా కాదు. అయితే సౌదీ అరేబియా లాంటి కొన్ని ముస్లిం దేశాలు కూడా దీన్ని నిషేధించాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేటటువంటి ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత ఉంది.
భారతదేశంలో కూడా ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్ళు చేస్తామని కొన్ని హిందుత్వ సంస్థలు హెచ్చరిస్తూ ఉంటాయి. కాబట్టి ఏ మాత్రం అర్థం లేని ఈ రోజును చాలామంది యువత పవిత్రంగా భావించి ఆ రోజు చేయరాని పనులు చేస్తారు. సినిమాలకు, ఓయో రూమ్లకు వెళ్ళి అశ్లీల పనులు చేస్తారు. తల్లిదండ్రుల కన్న కలలు బజారు పాలు చేస్తారు. మీకు మీ ఫీలింగ్స్పై కంట్రోల్ అవ్వకుంటే మంచి పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకోండి. అంతేగాని ఇలా పనికి మాలిన వాలెంటైన్స్ డే పేరుతో సమయం వృధా చేసుకోకండి. అందుకే ఇస్లాం వీటి గురించి ఏం చెప్తుందంటే, ఇస్లాంలో జినాను అంటే వ్యభిచారాన్ని నిషేధించడమే కాకుండా దానికి దారి తీసే అన్ని మార్గాలను కూడా మూసివేసింది. చెడును ప్రేరేపించే ప్రతి అడుగు మరియు మార్గాలను నిషేధించడమే కాక పురుషులు మరియు స్త్రీల మధ్య అక్రమ లైంగిక సంబంధాలకు తీవ్రమైనటువంటి శిక్షలు ఇస్లాంలో ఉన్నాయి. అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూరే బనీ ఇస్రాయిల్ 17 ఆయత్ నంబర్ 32లో, మరియు మీరు వ్యభిచారం దరిదాపులా కూడా పోకండి, అది నిశ్చయంగా అశ్లీలమైనది మరియు బహుచెడ్డ మార్గము. చూడండి సోదరులారా, ఒక విషయం చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. మీరు ఇంటి నుండి బయలుదేరారు, ఒక పార్క్ కనిపించింది. అక్కడ యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి, వారిద్దరు కూడా చాలా అశ్లీలంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూసి మీకు చాలా మనసు బాధ అనిపించింది. అదేంటండి, పబ్లిక్ ప్లేస్లో, పార్కులో ఎంతోమంది ఇక్కడ పిల్లలు కూడా ఉంటారు, పేరెంట్స్ కూడా ఉంటారు, మరి ఇక్కడ ఒక యువతి యువకుడు ఈ విధంగా విచ్చలవిడిగా అశ్లీల కార్యక్రమాలు చేయడం ఏంటి అనేటటువంటి ఒక బాధ మీకు కలిగింది. ఆ తర్వాత కాస్త దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పుదామని అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి యువతి మీ సోదరి లేదా మీ కూతురై కనిపించింది అనుకోండి, అప్పుడు మీ గుండె ఏ విధంగా పగిలిపోతుంది, ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ బాధ ఏదైతే మన విషయంలో మనం భావిస్తున్నామో, ఆ సోదరిమని ఎవరైతే ఉన్నారో ఒకరికి చెల్లి, ఒకరికి కూతురు అవుతుంది కదా, మరి వారికి తెలిస్తే వారు కూడా అదేవిధంగా బాధపడతారు కదా. కాబట్టి స్త్రీలను గౌరవించాలంటే వారిని విచ్చలవిడిగా వదిలిపెట్టడం కాదు కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి. కొంతమంది ప్రేమను పవిత్రమైందని చెప్తుంటారు. ఒకవేళ అదే వాస్తవం అయితే ఈరోజు వాలెంటైన్ డే పేరుతో, ప్రేమికుల రోజు పేరుతో పార్కుల్లో, రహస్య ప్రదేశాల్లో, ఓయో రూముల్లో కలుసుకొని ఆ తర్వాత ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి అక్రమంగా, అనైతికంగా వివాహానికంటే ముందే శృంగారంలో పాల్గొనడం, ఇదా ప్రేమలో ఉన్న పవిత్రత? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను సోదరిమణులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఎవరైతే ప్రేమ పేరుతో మీ వెంటపడి మిమ్మల్ని వేధిస్తూ అనుక్షణం మీ చుట్టూ తిరుగుతూ నీకోసం నేను ప్రాణం కూడా ఇస్తానని పెద్ద పెద్ద మాటలు అంటున్నారో, ఆ వ్యక్తి ప్రేమలో ఒకవేళ సిన్సియారిటీ ఉన్నట్లయితే మీరు మీ పెద్దలకు చెప్పి, మీ పెద్దలతో మాట్లాడి, వాళ్ళ పెద్దలతో వాళ్ళు మాట్లాడి ఆ తర్వాత వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా వివాహం చేసుకోకుండా అతను నన్ను ప్రపోజ్ చేశాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను, ఇప్పుడు మీ ఇద్దరం ప్రేమికులం, ఇక విచ్చలవిడిగా వివాహానికంటే ముందే శృంగారంలో పాల్గొంటామంటే మీరు ఒక్కసారి శారీరకంగా ఆ అబ్బాయికి లొంగిపోతే ఇక మీ పూర్తి జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. ఎప్పుడైతే మీరు మీ శీలాన్ని కోల్పోతారో అప్పుడు మీరు మీ సర్వస్వాన్ని కోల్పోతారో అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. కాబట్టి ఈ విష సంస్కృతి ప్రేమికుల రోజు వాలెంటైన్ డే అనేది మన భారతదేశ సంస్కృతి కాదు, ఇది విష సంస్కృతి. కాబట్టి నేను పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఈరోజు అంటే ఫిబ్రవరి 14th రోజు మీరు మీ పిల్లలపై నిఘా పెట్టండి. ఎందుకంటే వారు గనక ఈరోజు కొంతమంది ఎవరైతే వారి వెంట పోకిరి విధులు ప్రేమిస్తున్నాను పడుతున్నారో వారి ప్రేమను యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లవర్ తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఇక ప్రేమ పేరుతో జరిగేటటువంటి అనైతిక కార్యకలాపాలు అంతా ఇంత కాదు. ఒక్కసారి శీలం కోల్పోతే సర్వాన్ని కోల్పోయినట్లే. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే
ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.